వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఎవరు? రేసులో ఎవరున్నారు? ఎవరిని నియమిస్తారు? నార్త్ బాస్ గా నిలిచేదెవరు? ఎవరి బలం ఎంత? విజయసాయిరెడ్డి రాజీనామాతో ప్రస్తుతం ఆ సీటు ఖాళీగా ఉంది. ఆ ఖాళీ ఇప్పటిదాకా పూరించలేదు. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్ పదవి దక్కడం లేదు. అందుకే స్థానికులకే ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఉత్తరాంధ్ర నేతలు సంబరపడిపోయారు, సంబరాలు చేసుకున్నారు. ఇక ఆ పదవి తమదేనంటూ భావించారు. అయితే హైకమాండ్ మాత్రం రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ పదవి కోసం లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్లు పరిస్థితి మారింది. కానీ అతి త్వరలో ఈ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవిని స్థానిక నేతలకు ఇస్తే మాత్రం ముగ్గురు పోటీ పడుతున్నారు. అందులో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఈ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధినేత జగన్ ఇచ్చిన పిలుపులకు కూడా స్పందించట్లేదు. అటువంటి నేతకు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ పదవి ఇస్తే న్యాయం చేయగలరా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఎందుకో హైకమాండ్ వీరిద్దరి విషయంలో వెనక్కి తగ్గింది. విశాఖకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించింది. విశాఖ కేంద్రంగా ఉండడంతో ఆయన అయితే సరిపోతారని ఒక అంచనాకు వచ్చింది హైకమాండ్. అయితే ఆయన పార్టీ శ్రేణులతో అంతగా మమేకం కాకపోవడం, సమావేశాలకు దూరంగా ఉండడం మైనస్ గా మారింది. కేవలం ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో ముందంజలో ఉంటారు. కానీ నేతలతో పాటు క్యాడర్ను అంతగా కోఆర్డినేట్ చేయలేరన్న విమర్శ ఉంది. అందుకే ఆయన్ను పక్కకు తప్పించినట్లు తెలుస్తుంది. ఇంకోవైపు బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి ఇస్తారని తెగ ప్రచారం నడుస్తుంది. అయితే ఉత్తరాంధ్రలో బొత్స ప్రభావితం చేయగలరు. ఆయన ఈ పదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. కానీ అధినేత జగన్ మాత్రం ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రలో బొత్స సామాజిక వర్గం అధికం. ఆపై ఉమ్మడి జిల్లాలపై పట్టు ఉంది. గతంలో విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాల ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరించారు. అందుకే బొత్స పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే బొత్సకు ఇస్తే ఉత్తరాంధ్రలో తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్తారన్న భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఇప్పటికే ఆయనకు విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. మరోసారి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే ఆయన తమను డామినేట్ చేస్తాడన్న భయం కూడా ఉంది. అందుకే చివరి నిమిషంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వైసీపీ వర్గాల ప్రచారం నడుస్తోంది. అసలు ఏం జరుగుతుందో, జగన్ నిర్ణయం ఏంటో, ఎవరిని ఎన్నుకుంటారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.